మీకు తెలుసా, కాశీలోని మణికర్ణికా ఘాట్పై చితా అగ్ని చల్లారుతున్న ఆ సమయంలో ఉదయం 3:40 బ్రహ్మాండంలో ఒక అద్భుత సంఘటన జరుగుతుంది. అది శాస్త్రీయ జ్ఞానానికి మించినది. మహాదేవుని డమరుకం నిశ్శబ్దంగా ఉండి కూడా మోగుతుంది. నమస్కారం. ఈ రోజు మనం మోటివేషన్ గురించి, టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడబోము. ఈ రోజు మాట్లాడబోయేది కాశీలోని ఒక పాత ఆలయం గోడల్లో శతాబ్దాలుగా దాగి ఉన్న ఆ గుప్త గ్రంథం గురించి. ఆ గ్రంథంలో 21 బ్రహ్మముహూర్త రహస్యాలు మరియు ఒక లాస్ట్ ఫార్ములా వ్రాసి ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే మీ అదృష్టం మారడానికి 3 సంవత్సరాలు లేదా 3 నెలలు కాదు, గడియారం చూసి కేవలం 3 నిమిషాలు పడతాయి. అవును, కేవలం 3 నిమిషాలు. మీరు వేల వీడియోలు చూసి ఉంటారు. ఉదయాన్నే లేవండి, సక్సెస్ఫుల్ వ్యక్తులు 4 గంటలకు లేస్తారని. కానీ ఎవరూ చెప్పరు, లేచిన తర్వాత ఆ మొదటి 3 నిమిషాల్లో లోపలి శివశక్తిని ఎలా యాక్టివేట్ చేయాలో. మీరు ఉదయం 4 గంటలకు లేచి కూడా అదే చింతలు, అదే స్ట్రెస్, అదే మొబైల్ ఫోన్ చెక్ చేస్తున్నారంటే మీరు బ్రహ్మముహూర్తాన్ని కాదు, కేవలం గడియార సమయాన్ని ఎంచుకున్నారు. ఈ రోజు నేను మీకు ఆ ప్రాచీన గ్రంథం సారాంశం ఇస్తాను. దాన్ని నాగా సాధువులు కాలభేదన్ అంటారు. అంటే సమయాన్ని చీల్చి తన వాస్తవికతను తాను రాసుకోవడం. మన శాస్త్రాల్లో చెప్పబడింది యథా పిండే తథా బ్రహ్మాండే. అంటే మీ శరీరంలో ఏముందో అదే బ్రహ్మాండంలో ఉంది. కానీ సమస్య ఏమిటంటే మన శరీరం ఆ బ్రహ్మాండీయ శక్తి నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది. మనం ఒక యాంటెన్నా ఉన్న రేడియోలా అయిపోయాం, కానీ సిగ్నల్ పట్టుకోలేకపోతున్నాం. కాశీ ఆ గుప్త సూత్రం చెబుతుంది 24 గంటల్లో కేవలం 48 నిమిషాలు. అవును, దాన్ని మనం బ్రహ్మముహూర్తం అంటాం. ఆ సమయంలో ఓజోన్ లేయర్ మరియు బ్రహ్మాండీయ కిరణాలు అంటే కాస్మిక్ రేస్ ఒక ప్రత్యేక కోణంలో ఉంటాయి. ఆ సమయంలో గాలిలో ఆక్సిజన్ కాదు, ప్రాణం ప్రవహిస్తుంది. మరియు ఈ 21 రోజులు నేను చెప్పబోయేది చేసి ఆ 3 నిమిషాల గుప్త పద్ధతితో ఆ ప్రాణాన్ని మీలోకి తీసుకుంటే నమ్మండి, మీ మాటలు పడితే రాతిలా అయిపోతాయి. మీరు ఆలోచించినది వాస్తవికతగా మారుతుంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ముందు శివతత్వాన్ని అర్థం చేసుకోవాలి. శివ కేవలం ఒక దేవుడు కాదు, శివ ఒక ఫ్లో, ఒక ప్రవాహం. మీరు లోతైన నిద్రలో ఉన్నప్పుడు ఆ శివతత్వానికి అతి సమీపంలో ఉంటారు. కానీ అలారం మోగగానే ఉలిక్కిపడి లేస్తారు. ఆ కనెక్షన్ తెగిపోతుంది. కాశీ గ్రంథం చెబుతుంది బ్రహ్మముహూర్తంలో జాగృతులు కావడం, లేవడం కాదు, అవతరించడం. గంగ శివుని జటల నుంచి భూమిపైకి దిగివచ్చినట్టు మీ చైతన్యం నిద్రలోకం నుంచి జాగ్రత్త లోకంలోకి దిగిరావాలి. మరియు ఇక్కడే ఆ 3 నిమిషాల సూత్రం పనిచేస్తుంది. ఈ 21 రోజుల ప్రయాణంలో ప్రతిరోజు ఒక కొత్త రహస్యం తెరుచుకుంటుంది. కానీ దాని పునాది, ఆ బేస్ మొదటి స్టెప్ పై ఉంటుంది. దాన్ని గ్రంథంలో శూన్య స్థితి అంటారు. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయేది మీ జీవిత దిశను మార్చగలదు. చాలా మంది అనుకుంటారు బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకోవాలి, పని చెయ్యాలని. అది అతిపెద్ద తప్పు. గ్రంథం ప్రకారం బ్రహ్మముహూర్తం ఇన్పుట్ సమయం కాదు, ట్యూనింగ్ సమయం. చెడ్డ ట్యూన్ అయిన గిటార్ పై మంచి పాట పాడే ప్రయత్నం చేస్తే సురాలు బేసురగా వస్తాయి. అలాగే మీ మనసు, మీ శరీరం ట్యూన్ కాకపోతే ఎంత కష్టపడినా ఫలితం రాదు. అయితే ఆ 3 నిమిషాల మాయా సూత్రం ఏమిటి? మరియు 21 అనే సంఖ్య ఎందుకు ఎంచుకున్నారు? మన శరీరంలో 7 చక్రాలుంటాయి మరియు ప్రతి చక్రానికి 3 స్థాయిలుంటాయి. 7 × 3 = 21. ఇది యాదృచ్ఛిక సంఖ్య కాదు. 21 రోజుల్లో మనం మన 7 చక్రాల 3 స్థాయిలను ఆ 3 నిమిషాల టెక్నిక్ తో అలైన్ చేస్తాం. మీ కళ్ళు తెరుచుకున్న వెంటనే అది 3:30 అయినా 4 అయినా మంచం నుంచి దూకడం కాదు, కదలడం కూడా కాదు. ఆ గ్రంథం మొదటి నియమం స్థిరత్వంలోనే శివుడున్నాడు. ఆ సమయంలో మీ మనస్సు థీటా స్టేట్లో ఉంటుంది. అది ఆ స్టేట్లో మీరు ఏ బీజం నాటితే అది భారీ చెట్టుగా మారుతుంది. ఆ సమయంలో ఉలిక్కిపడి లేస్తే ఆ మాయా కిటికీని మూసేసినట్టు. సరే, ఈ రహస్యమే ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మీ మనసు అన్ని తలుపులు తెరుచుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ గుప్త జ్ఞాన సముద్రంలో మునిగిపోబోతున్నాం. అక్కడ శాస్త్రం ముగిస్తుంది, ఆధ్యాత్మికం ప్రారంభమవుతుంది. మీరు మీ డెస్టినీని రీరైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ గ్రంథంలో వ్రాసి ఉంది త్రిపుర రహస్యం. అంటే 3 నిమిషాలు, 3 లోకాలు మరియు 3 శక్తులు. మీ కళ్ళు తెరుచుకున్నప్పుడు మొదటి 60 సెకండ్లు, అంటే మొదటి నిమిషం మీ శరీరానిది. దాన్ని అన్నమయ కోశ అంటారు. మంచంపై పడుకుని చేతులు కాళ్ళు కదపకుండా కేవలం మీ శరీరాన్ని అనుభూతి చెందండి. మీ చైతన్యాన్ని పాదాల అంగుష్టం నుంచి తలపైన సహస్రార చక్రం వరకు తీసుకెళ్ళండి. మీరింకా బ్రతికి ఉన్నారని అనుభూతి చెందండి. ఇది చిన్న విషయం కాదు. కాశీలో ప్రతిరోజు వేల చితలు మండుతాయి. కానీ ఈరోజు మహాదేవుడు మీ చితాన్ని కాదు, మీ చైతన్యాన్ని మేలుకొప్పాడు. ఈ మొదటి నిమిషంలో కృతజ్ఞత అనుభూతి చెందండి. చెప్పండి, హే మహాకాల్, నాకు ఈ కొత్త జీవితం,
ఈ కొత్త అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కృతజ్ఞతతో రోజు ప్రారంభిస్తే మీరు బ్రహ్మాండానికి మరిన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సిగ్నల్ పంపుతారు. తరువాత వస్తుంది 2వ నిమిషం. ఇది అతి ముఖ్యమైనది. ఇది ప్రాణమయ కోశ సమయం. ఇప్పుడు మీ పూర్తి ధ్యాసను శ్వాసలపై పెట్టండి. గ్రంథం చెబుతుంది, శ్వాసే శివుని తాడు. బ్రహ్మ ముహూర్తంలో మీ 2 నాడులు ఇడ అంటే చంద్ర మరియు పింగళ సమతుల్యతలోకి రావడానికి ప్రయత్నిస్తాయి. మీరు కేవలం మీ శ్వాసల గతిని గమనించండి. దాన్ని మార్చే ప్రయత్నం చెయ్యకండి. కేవలం చూడండి, గాలి ఎలా లోపలికి వెళుతుంది మరియు ఎలా బయటికి వస్తుంది. ఈ 2వ నిమిషంలో విజువలైజ్ చేయండి. ప్రతి శ్వాసతో బ్రహ్మాండం నుంచి బంగారు శక్తి అంటే గోల్డెన్ ఎనర్జీ మీలోకి నిండుతుంది మరియు ప్రతి బయటికి వెళ్లే శ్వాసతో మీ శరీరంలోని జబ్బులు, సోమరితనం మరియు నెగటివిటీ నల్లటి పొగలా బయటికి వెళుతున్నాయి. ఇది కేవలం ఊహ కాదు, ఇది మానసిక క్రియ. మీ శరీర కణాలను రీప్రోగ్రామ్ చేస్తుంది. ఇదే శివ శ్వాసక్రియ. మరియు ఇప్పుడు వస్తుంది 3వ నిమిషం. ఇది మనోమయ కోశ అంటే మ్యాజిక్ సమయం. శరీరం శాంతంగా ఉన్నప్పుడు, శ్వాసలు లయలో ఉన్నప్పుడు మీ మనస్సు ఖాళీ కాగితంలా ఉంటుంది. ఈ 3వ నిమిషంలో మీ సంకల్పాన్ని పునరావృతం చేయండి. కానీ జాగ్రత్త, ఇక్కడ చాలామంది తప్పు చేస్తారు. వాళ్ళంటారు, నేను ధనవంతుడిని అవ్వాలని కోరుకుంటున్నాను అని, లేదా నేను ఆరోగ్యవంతుడిని అవ్వాలని. గ్రంథం చెబుతుంది, కోరిక లోటును సూచిస్తుంది. ఇలా ఆలోచించాలి, లాగా అది ఇప్పటికే జరిగిపోయింది. నేను శక్తివంతుడిని, నేను నా లక్ష్యాన్ని సాధించాను, శివుని కృప నాతో ఉంది. ఈ 3వ నిమిషంలో ఆ దృశ్యాన్ని మూసిన కళ్ళతో చూడండి. మీ సక్సెస్ను, మీ ఆనందాన్ని, దాన్ని అంత స్పష్టంగా చూడండి, లాగా మీరొక HD మూవీ చూస్తున్నట్టు. మీరు బ్రహ్మ ముహూర్త శాంతిలో థీటా స్టేట్లో ఈ బీజం నాటితే పూర్తి ప్రకృతి, అన్ని పంచభూతాలు ఆ బీజాన్ని చెట్టుగా మార్చడానికి కృషి చేస్తాయి. ఇదే ఆ 3 నిమిషాల సూత్రం. శరీరానికి కృతజ్ఞత, శ్వాసల శుద్ధి, సంకల్ప బీజం. కానీ స్నేహితులారా, ఒక్కరోజు చేస్తే ఏమీ జరగదు. ఆ గుప్త గ్రంథంలో 21 రోజుల చక్రం చెప్పబడింది. మరియు ఈ 21 రోజులు సులభం కాదు. ఇది మీ పాత నేను మరణం మరియు కొత్త నేను జన్మ. సరే, ఈ 21 రోజుల్లో మీతో ఏమి జరుగుతుంది మరియు దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం చేసుకుందాం. గ్రంథం ఈ 21 రోజులను 3 దశలుగా అంటే ఫేజెస్గా విభజించింది. 7 రోజుల 3 దశలు. మొదటి దశ రోజు 1 నుంచి 7 విషపాన్ డిటాక్సిఫికేషన్. బహుశా ఈ పదం మీకు వింతగా అనిపించవచ్చు, విషపాన్. కానీ గుర్తుందా, సముద్రమంథనంలో అమృతం ముందు హాలాహల విషం వచ్చింది మరియు దాన్ని మహాదేవుడే తన కంఠంలో ధరించాడు. మీరు రేపట్నుంచి ఈ 3 నిమిషాల టెక్నిక్ ప్రారంభిస్తే మొదటి 7 రోజులు మీకు చాలా కష్టంగా ఉంటాయి. మీ శరీరం తిరుగుబాటు చేస్తుంది, మీకు మరింత నిద్ర వస్తుంది, తల బరువుగా అనిపిస్తుంది, పాత దిగులు భావాలు బయటికి వస్తాయి. మీకు అనిపిస్తుంది, యార్ ఇదంతా వదిలేసి పడుకుందామని. ఇదే ఆ విషం. మీలో సంవత్సరాలుగా పేరుకుపోయిన ఈ సోమరితనం, ఈ ప్రొక్రాస్టినేషన్, ఈ భయం, ఇవన్నీ బయటికి వస్తాయి. కాశీ సూత్రం చెబుతుంది, తపిస్తేనే నీలం వస్తుంది. ఈ 7 రోజుల్లో వెనక్కి తగ్గకండి. మీరు నీలకంఠుడు కావాలి. ఆ బాధను, ఆ నిద్ర దాడిని కేవలం చూడండి. దాన్ని మీపై ఆధిపత్యం చెలాయించనివ్వకండి. ఈ కాలంలో ఒక ప్రత్యేక నియమం పాటించండి. ఉదయం లేచిన వెంటనే తర్వాత 1 గంట వరకు మొబైల్ స్క్రీన్ చూడకండి. మీరు ఈ 7 రోజుల్లో మొబైల్ నీలికాంతిని కళ్లలో పడనిస్తే మీ పీనియల్ గ్లాండ్ను అందం చేసినట్టు. ఇది మీ 3వ కన్ను యాక్టివేట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న సమయం. దానికి చీకటి కావాలి, మొబైల్ లైట్ కాదు. ఈ 7 రోజుల్లో ఎక్కువ నీళ్లు తాగండి, ఎందుకంటే మీ శరీరం తన మురికిని బయటికి పంపుతుంది. మీరు ఈ 7 రోజుల సంఘర్షణను దాటితే మీ పాత అలవాట్ల కట్టు తెంచారని అర్థం. 2వ దశ రోజు 8 నుంచి 14 ఔర దృష్టి అంటే అబ్జర్వేషన్. శరీరం కొంచెం శాంతించిన తర్వాత 8వ రోజు నుంచి మనసు ఆట ప్రారంభమవుతుంది. ఔర అంటే ఘోరం కానిది, అంటే సరళమైనది, భేలభావం లేనిది. ఈ రోజుల్లో మీకు అకస్మాత్తుగా చాలా ఐడియాలు వస్తాయి. కొన్నిసార్లు చాలా పాత చెడు జ్ఞాపకాలు కూడా వేధిస్తాయి. గ్రంథం చెబుతుంది, ఆలోచనలను పట్టుకోకండి, వాటిని ప్రవహించనివ్వండి. గంగా ఘాట్ పై కూర్చుని నీటిని ప్రవహిస్తూ చూసినట్టు బ్రహ్మ ముహూర్తంలో ఆ 3 నిమిషాల తరువాత నిశ్శబ్దంగా కూర్చుని మీ ఆలోచన
సూచనలను చూడండి. ఈ ఫేజ్లో మీకు వింతైన శాంతి అనుభూతి అవుతుంది. మీకు అనిపిస్తుంది మీరు మీ శరీరం నుంచి వేరుగా ఉన్నారు. ఇదే సమయం మీ ఫ్రీక్వెన్సీ మారడం ప్రారంభమవుతుంది. మీరు గమనిస్తారు, గతంలో ఏ విషయాలకు కోపం వచ్చేదో అవి ఇప్పుడు పనికిరానివిగా అనిపిస్తాయి. మీరు చిన్న చిన్న వాదనల్లో పడడం మానేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీ శక్తి మూలాధార చక్రం నుంచి పైకి హృదయ చక్రం వైపు పెరుగుతుంది. ఈ రోజుల్లో ఒక పని తప్పనిసరిగా చెయ్యండి. ఆ 3 నిమిషాల తరువాత 5 నిమిషాలు ఓం నమః శివాయ మానసిక జపం చెయ్యండి. మాట్లాడి కాదు, మనసులో. ఈ మంత్రం ఒక వైబ్రేషన్ మీ డిఎన్ఏను రిపేర్ చేస్తుంది. ఇప్పుడు శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది, సౌండ్ ఫ్రీక్వెన్సీతో మ్యాటర్ మారుతుంది. 3వ దశ రోజు 15 నుంచి 21 శివ సాయుధ్యం అంటే అలైన్మెంట్. ఇది ప్రతి సాధకుడు ఎదురు చూసే దశ. 15వ రోజు తరువాత మీకు అలారం అవసరం లేదు. 3:40కి మీ కళ్ళు తమంతట తావే తెరుచుకుంటాయి, పూర్తిగా ఫ్రెష్ గా, లోపల లైట్ ఆన్ అయినట్టు. ఈ సమయంలో మీరు చూస్తారు, మీరు ఏమి ఆలోచిస్తారో అది చాలా త్వరగా వాస్తవికతగా అవుతుంది. దీన్నే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. కానీ కాశీ గ్రంథంలో దీన్ని సంకల్ప సిద్ధి అంటారు. మీరు ఎవరినైనా గుర్తు చేసుకుంటే వాళ్ళ ఫోన్ వస్తుంది. మీరు ఏ పని గురించి ఆలోచిస్తారో దాని మార్గాలు తమంతట అవే తెరుచుకుంటాయి. ఇది ఏ చమత్కారం కాదు. ఇది కేవలం ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు మీ యాంటెనా బ్రహ్మాండ సిగ్నల్ కు ట్యూన్ అయిపోయింది. ఈ చివరి 7 రోజుల్లో మీ ఆ 3 నిమిషాల విజువలైజేషన్ ను చాలా బలంగా చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ పూర్తిగా తెరిచి ఉంది. ఇప్పుడు మీరు దానిలో ఏమి పెడతారో అదే మీ అదృష్టం అవుతుంది. కానీ స్నేహితులారా, ఈ ప్రయాణం 21 రోజుల్లో ముగియదు. గ్రంథం చివర్లో ఒక హెచ్చరిక వ్రాసి ఉంది. శక్తి ఆమెను గౌరవించే వాడి దగ్గరే నిలుస్తుంది. 21 రోజుల తరువాత మీరు మళ్లీ పాత అలవాట్లకు తిరిగి వెళ్లారంటే, మళ్లీ ఆలస్యంగా నిద్ర, మళ్లీ మొబైల్లో టైం వేస్ట్ చేయడం ప్రారంభిస్తే ఆ సంపాదించిన శక్తి క్రమంగా లీక్ అయిపోతుంది. ఇది లీకేజ్ అవుతుంది. ఈ 3 నిమిషాల సూత్రాన్ని మీ లైఫ్ స్టైల్ గా చేసుకోండి. ఆలోచించండి, రోజులో 1440 నిమిషాలలో మీ అదృష్టం కోసం కేవలం 3 నిమిషాలు కూడా ఇవ్వలేరా? కాశీలోని ఆ పాత ఆలయం ఇప్పటికే అక్కడే ఉంది. గంగ ఇప్పటికే ప్రవహిస్తోంది. మరియు ఆ బ్రహ్మ ముహూర్తం ప్రతి ఉదయం మీ తలుపు తడుతోంది. తేడా కేవలం ఇదే. ఇప్పటి వరకు మీరు నిద్రపోయారు, కానీ ఇప్పుడు మీరు మేలుకొన్నారు. శివుడు చెబుతాడు, అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మాండం. మీరు ఎవరి చేతి బొమ్మ కాదు, మీరే సృష్టికర్తలు. రేపటి ఉదయం 3:40 గడియారం మిమ్మల్ని ఎదురు చూస్తోంది. మంచం వదలండి, సోమరితనం వదలండి, మరియు మీ నుదుటిపై ఆ విజయ తిలకాన్ని అనుభవించండి. దాన్ని మహాకాలుడే మీకు పెట్టడానికి వస్తున్నాడు. గుర్తుంచుకోండి, 3 నిమిషాలు. శరీరం కృతజ్ఞత, శ్వాస శుద్ధి, సంకల్ప సృష్టి. మరి ఇప్పుడు ఎవరెవరు రేపటి నుంచి ఈ కాలభేదన్ ప్రయాణంలో నాతో కలిసి వస్తున్నారు? కామెంట్లో హరహర మహాదేవ్ రాసి మీ హాజరు తప్పక పెట్టండి. ఎందుకంటే మనం కలిసి సంకల్పం తీసుకుంటే శక్తి అనేక రెట్లు పెరుగుతుంది. బ్రహ్మ ముహూర్తంలో కలుద్దాం. అప్పటి వరకు మీ శక్తిని కాపాడుకుని మరియు శివ ప్రవాహంలో ప్రవహిస్తూ ఉండండి. ఓం నమః శివాయ.